హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించే కర్రీ ఏమిటో తెలుసా అండి? కట్టె పరుగులు పులుసు అండి. దీనిని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కట్టె పరుగులు అంటే కట్టెల మీద పరుగులు పెట్టే పరుగులు అనుకున్నారు కాదండి బాబా. ఇవి ముత్యాల లాంటి గోదావరి చేపలండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే 8 చేపల్ని తీసుకున్నానండి. ఈ 8 కట్టె పరుగుల్ని కడిగి శుభ్రం చేసి తలలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను అయితే కట్ చేసి వీటిని గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పచ్చి మసాలాకి 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక దాల్చిన చెక్క ముక్కని వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. దీనిలో 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయ్యాక దానిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకుందామండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నానండి. మీకు కర్రీలు అనేవి నువ్వుల నూనె వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఫ్రై అయ్యాక దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేస్తున్నానండి. ఇది మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఈ పేస్ట్ని. ఇలా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం 4 పెద్ద పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయ్యాక మనకి దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇలా మనం వేయించుకున్నాక మొత్తం అంతా మనం గరిటె పెట్టి బాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే తీసుకుని దానిని గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది మనకి ఫ్రై అయ్యింది కదండి. దీనిలో పచ్చి మసాలా పట్టుకున్న ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి. ఇది కూడా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నానండి నేను. ఇలా కారంని యాడ్ చేసుకున్న తర్వాత మనం అంతా కలిసేలాగా బాగా గరిటెతో తిప్పుకోవాలండి. ఇలా మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదండి. దీనిలో మనం ఒక 2 స్పూన్ల ఉప్పునైతే వేసేసుకుందామండి. ఈ ఉప్పు మనకి దానిలో కూడా ఫ్రై అవ్వాలండి. ఇలా మనకి కూర అనేది అటు ఇటు తిప్పుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా నేనైతే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఇది కొంచెం సేపు ఉడికే వరకు ఉంచుకుందామండి. ఇవి మనకి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం కదండి. దీనిలో మనం కట్టె పరుగులు అనేవి వేసేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోకపోతే అన్నీ ఒకసారి వేసేస్తే మనకి చేపలు అనేవి విడిపోతాయండి. ఇలా పరుచుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను.
మనకి ఇలా వేసేసుకున్న తర్వాత దానిని కూడా మనం ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. నేను అయితే అడుగంటకుండా మధ్యలో అయితే గరిటె పెట్టి కదుపుతున్నానండి. చేపలను అయితే తిప్పుతలేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసాక అవి మనకి బాగా కుక్ అయ్యాయండి. ఇవి మనకి ఇప్పుడు ఈ చేపలను అయితే మనం ఉడికించుకుందామండి. ఈ చేపలు అనేవి చాలా మంచిదండి. మనం తింటే బ్లడ్ శాతం అనేది మనకి బాగా పెరుగుతుంది. ఈ చేపల్ని మనం కడాయిని అటు ఇటు తిప్పుకుందాం. మూకుడిని అటు ఇటు తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మనం గరిటె అనేది ఎక్కడ యూస్ చేయకూడదండి. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకుందామండి. ఇది కూడా మనకి బాగా కలిసేలాగా మూకిటని కడాయిని అటు ఇటు తిప్పుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందామండి. ఇలా మనకి ఉడికాక ఇది డాక్టర్లు సైతం చెప్పేదండి. ఈ కర్రీని తింటే మనకి చాలా మంచిదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనిని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు అయ్యాక మూత తీసి చూద్దామండి. కర్రీ అనేది మనకి బాగా రెడీ అయిందండి. బబుల్స్ అనేవి వస్తున్నాయి. ఈ కర్రీ అనేది బాగా దగ్గరికంటూ రావాలండి. ఇలా ఉడికిన దానిలో మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చేపల కూర అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి చేపల పులుసు అండి. తింటుంటే ఆ రుచి వేరండి. ఇంకెందుకు, మీరు కూడా మార్కెట్కి వెళ్ళి ఈ చేపలు అనేవి తెచ్చేసుకుని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిష్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.